హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. ఈరోజు వీడియోలో పత్తిని ఆశించేటటువంటి కీటకాలలో శనగపచ్చ పురుగు గురించి, దాని యొక్క నివారణ, దాని యొక్క లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అప్పుడే నా వీడియో మీరు ముందుగా చూడవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో శనగపచ్చ పురుగు, దాని యొక్క లక్షణాలు, దాని యొక్క నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. తల్లి పురుగు మొక్క లేత భాగాలపైన తెల్లని గుండ్రని గుడ్లను విడివిగా పెడుతుంది. గుడ్ల నుండి పొదగబడిన చిన్న చిన్న లార్వాలు బయటకు వచ్చి ఆకులు, గూడ, పూత, పిందె, కాయలను చిన్న చిన్న రంధ్రాలుగా చేసి నష్టపరుస్తూ ఉంటాయి. లార్వా ముందుగా తలను కాయ, పూత, పిందెలో లోపలికి తలను చిన్న రంధ్రం చేసి లోపలికి తల పెట్టి మిగతా భాగం బయట వేలాడదీసి లోపల ఉన్నటువంటి గింజలను తినేసి పూత, కాయ రాలిపోయే విధంగా ఇది దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాయకు చేసే రంధ్రం గుండ్రంగా పెద్దగా అయితే ఉంటుందన్నమాట. పురుగు ఆశించిన మొగ్గలు, పూత, కాయ, పిందె రాలిపోయి రైతులకు పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క పురుగు ఆశించిన గూడ, పూత విచ్చుకొని కనబడడం మనము గమనించవచ్చు. ఈ పురుగు యొక్క అనుకూల వాతావరణం ఎప్పుడో చూసుకున్నట్లయితే అధిక తేమతో కూడిన చల్లని వాతావరణం ఈ పురుగులకు అనుకూలమైన వాతావరణం అని చెప్పవచ్చు. అదేవిధంగా శనగపచ్చ పురుగు, దాని యొక్క నివారణ చర్యలు ఒకసారి చూసుకున్నట్లయితే శనగపచ్చ పురుగు గుడ్లను ఎక్కువగా ఉంటే ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్ లేదా థయోడికార్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కొంతవరకు నివారించుకోవచ్చు. అదేవిధంగా శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి ఇండాక్సాకార్బ్ 1 మిల్లీలీటర్ లేదా స్పైనోషాడ్ 0.3 మిల్లీలీటర్ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా బ్లూబెండామైడ్ 0.3 మిల్లీలీటరు లేదా క్లోరాంత్రానిప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా దీనిని ఈ శనగపచ్చ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా 5% వేపగింజ కషాయాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగుల యొక్క సంతానోత్పత్తిని తగ్గించి పురుగుల శాతాన్ని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎకరాకి 4 నుండి 5 ఆకర్షక బుట్టాలు పెట్టి ఈ పురుగు యొక్క ఉధృతిని గమనించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి పురుగుల యొక్క వాడకాన్ని చేపట్టవచ్చు. దీంతో పాటు ఎకరాకు ఎర్ర పంటలు 100 బంతి మొక్కలు నాటితే ఈ పురుగుల యొక్క ఉధృతి గమనించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఈరోజుటి శనగపచ్చ పురుగు యొక్క లక్షణాలు, దాని యొక్క నివారణ చర్యల గురించి తెలుసుకున్నాం. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఈ వీడియోలో తెలుపబడినటువంటి మందులు కేవలం టెక్నిక్స్ పేరు మాత్రమే వివరించడం జరిగింది. వివిధ కంపెనీలలో వివిధ పేర్లతో ఈ మందులైతే లభ్యమవుతాయి. రైతులు గమనించి తీసుకొని వాడుకోగలరు. ఇది ఈరోజుటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.